నమస్తే, వెల్కమ్ టు DD9. రెడ్ ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంని పూర్తిగా సినీ కార్మికులు ముట్టడించారు. ఏంటి, ఎందుకు ముట్టడించాల్సి వచ్చింది, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి, వాళ్ళు ఏదైతే కోరుతున్న ఆ డిమాండ్ ఏదైతే ఉందో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాకు 30% వేతనం పెంచాలని చెప్పేసి కూడా సినీ కార్మికులు కోరడం జరుగుతుంది. సో దీని గురించి పూర్తిగా ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సినీ కార్మికులు వాళ్ళ అంటే అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేతనాలతోని వాళ్ళకు ఇంకా ప్రతి 3 ఏళ్ళకోసారి ఆ వేతనాలు పెంచాలని చెప్పేసి కూడా గత కొంతకాలంగా ఈ చర్చ నడుస్తుంది. కానీ ఎక్కడ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్ కావచ్చు, ఆ సినిమాలకు సంబంధించిన పెద్దలు ఎక్కడ కూడా స్పందించకపోవడం గమనార్హం. అంటే చాలా వరకు బాధపడుతున్నారు. సో దాంతో ఈ చర్చ తెరపైకి వస్తుంది. సో గతంలో కూడా అటు చర్చించారు సినీ కార్మికులు సినీ పెద్దలతో కూడా చర్చించడం జరిగింది. ఎక్కడ కూడా ఆ చర్చలు సఫలం అవ్వలేదు. అంటే వీళ్ళు ఏదైతే 30% అడుగుతుల్లో ఆ 30%కి వీళ్ళు అటు ఏదైతే సినీ పెద్దలు సమ్మతం కాకపోవడం, మేము కేవలం 5% వేస్తామన్న ఆ నిర్ణయంతో ఉన్నారు. సో దాంతో సినీ కార్మికులు ఇంకా అసంతృప్తిగా ఉండి సో ఆగస్టు 1 నుంచి ఎవరైతే 30%కి మా వేతనాలు ఇస్తారో సో వాళ్ళకి మేము షూటింగ్స్ వస్తాం, లేదంటే పూర్తిగా అటు ఆ షూటింగ్స్ అని బంద్ పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది తెలుగు సినీ కార్మికులు. సో ఏంటి, ఎందుకు అట్లా చేయాల్సి వస్తుంది అంటే వీళ్ళు ఏదైతే గతంలో పెట్టుకున్న ఆ నిదానం ప్రకారం ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి 30% ఆ వేతనాలు పెంచాలంటూ కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. సో అదైతే ఆ గడువు ఉందో జూన్ 30 తారీఖు పూర్తయింది. సో ఆ 30 తారీఖు పూర్తయినా కూడా ఇంకెవరు కూడా పూర్తి స్థాయిలో దాన్ని స్పందించకపోవడం వాళ్ళ ఏదైతే సినీ కార్మికులు కాస్త గందరగోళాన్ని నెలకొల్పిందని తెలుస్తుంది. సో ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం ఏదైతే తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ను కూడా ప్రస్తుతం ముట్టడించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే తీసుకున్న నిర్ణయంకి అక్కడ సినీ పెద్దలు ఎక్కడ స్పందించకపోవడం వల్ల వీళ్ళు ఆ నిర్ణయం డైరెక్ట్ మన ఫిలిం ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్కి వెళ్తే మనకు సమాధానం దొరుకుతుందేమో, సినీ పెద్దల మనతో కూర్చొని మాట్లాడతారేమో అనే నేపథ్యంలో వీళ్ళు అక్కడ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. ఒకసారి పూర్తిగా వాళ్ళు పెట్టిన డిమాండ్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఒక నోట్ కూడా రిలీజ్ అయింది, దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా సో ఏదైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించిన ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న పాయింట్స్ దాదాపు వీళ్ళు 4 పాయింట్స్ పెట్టారు. అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గౌరవనీయులైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల నాయకులకు తెలియజేయనిది ఏమనగా ఈరోజు జరిగిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అయితే ఇది ఎప్పుడైతే నిన్న జరిగింది, నిన్న రిలీజ్ చేసిన లెటర్ ఇది. వేతనాల పెంపు విషయంలో కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్లుగా సయ్యద్ ఉస్మానియా గారి వీరశంకర్ గారిని నియమించడం జరిగింది అని చెప్పేసి కూడా వీళ్ళు దానికి నిర్ణయించుకోవడం జరిగింది. అంటే రేపటి నుండి అంటే ఈరోజు 4వ తారీఖు నుంచి 30% వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయించబడింది. రేపు ఉదయం అనగా 4/8/2025 సోమవారం నుండి 30% వేతనాలు ఇస్తామని ప్రొడ్యూసర్ నుండి సంబంధిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే సంబంధిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియజేసిన తర్వాతే మాత్రం విధులకు వెళ్ళాలని నిర్ణయించబడింది. అంటే వీళ్ళు ఏదైతే నిన్న తీర్మానం చేసుకున్నారు అంటే 4వ తారీఖు నుంచి ఎవరైతే 30% వేతనాలు పెంచి అంటే ప్రస్తుతం ఇస్తున్న దానికి జీతాల దానికంటే దానికి 30% వేతనం పెంచి ఎవరైతే మనకు ఆ కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారో వాళ్ళకి మనం షూటింగ్ వెళ్ళాలని చెప్పేసి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్స్ కూడా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కు సంబంధించిన సభ్యులు ఎవరు కూడా సినిమాకు కానీ వెబ్ సిరీస్లకు కానీ షూటింగ్లకు కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుండి అనుమతి లేదని, ఇటువంటి విధులకు యూనియన్ అసోసియేషన్ సభ్యులు హాజరు కాకూడదని నిర్ణయించబడింది. ఈ రూల్స్ తెలుగు సినిమా ఎక్కడ జరిగినా వర్తించును, ఇతర భాష చిత్రాలకు కూడా వర్తించును. అంటే వీళ్ళు ఏదైతే నిర్ణయించుకున్నారో అంటే ప్రస్తుతం ఇస్తున్న వేతనం కన్నా 30% పెంచి ఇవ్వాలని వీళ్ళు ఏదైతే నిర్ణయించుకున్నారో దాని గురించి 4వ తారీఖు 1 తారీఖున వీళ్ళు నిర్ణయించుకున్న 4వ తారీఖు అంటే 3వ తారీఖు వీళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేసి 4వ తారీఖు నుంచి వీళ్ళు అమల్లోకి అంటే ఎవరైతే 30% వేతనం పెంచి ఇవ్వని వాళ్ళకు మేము ఖచ్చితంగా షూటింగ్కి వెళ్ళాము అని చెప్పేసి కూడా ఖరాఖండిగా అక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి అధ్యక్షులుగా అనిల్ కుమార్ వల్లభనేని ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కనుమల్లి ఉన్నారు. అలెక్స్ కోశాధికారిగా ఉన్న ఒక లెటర్ కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. అంటే
సో ఈ లెటర్కి ఎక్కడ కూడా సినీ పెద్దలు స్పందించకపోవడంతో వీళ్ళు వెంటనే అంటే సడన్గా నిర్ణయం తీసుకునేటువంటి ప్లాన్ లేకుండా అక్కడ ఫెడరేషన్ ఆఫీస్ కూడా ముట్టడించడం జరిగింది. సో అక్కడ పెద్దలతో ఏమన్నా డైరెక్ట్గా మాట్లాడితే మన సమాధానం దొరుకుతుందా ఏమో అని చెప్పేసి కూడా వీళ్ళు వెళ్ళడం జరిగింది. చూడాలా అక్కడ నుంచి వాళ్ళు ఆ సినీ పెద్దలు ప్రొడ్యూసర్స్ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయో సో ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారనే విషయాలు కూడా మనం ఒకసారి వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. చూస్తూనే ఉండండి DD9.